హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చెప్తున్నాను. ప్రాబ్లం: ఫైండ్ ద టూ రిగ్రెషన్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఎక్స్ వాల్యూస్ 1, 2, 3, 4, 5, y వాల్యూస్ 2, 3, 5, 4, 6. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూస్, y వాల్యూస్ రాసుకోవాలి. తర్వాత ఎక్స్ వాల్యూస్ని టోటల్ చేయాలి. టోటల్ 15, y వాల్యూస్ వచ్చేసి 20. నెక్స్ట్ స్మాల్ ఎక్స్ వాల్యూస్ రావాలని అంటే మనకి ఎక్స్ బార్ వాల్యూ కావాలి. ఎక్స్ బార్ వాల్యూకి చిన్న ఫార్ములా కావాలి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ అని అంటే టోటల్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. టోటల్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ 15 బై ఎన్ అని అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి ఎక్స్ బార్ వాల్యూస్ వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ ఎక్స్ రావడానికి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే స్మాల్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ వాల్యూస్ వచ్చేసి ఇది, ఎక్స్ బార్ వాల్యూ ఇది. సో 1 మైనస్ 3 మైనస్ 2, 2 మైనస్ 3 మైనస్ 1, 0, 1, 2 వచ్చేసింది కదా. ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ వాల్యూస్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ వస్తుంది. 2 ఇంటూ 2 4, 1 ఇంటూ 1 0, 4. సో ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ మనకి y వాల్యూస్ కావాలి. వైని టోటల్ చేస్తే 20 వచ్చింది. స్మాల్ y రావాలంటే y బార్ వాల్యూస్ రావాలి. y బార్ ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ y బై n ఈజ్ ఈక్వల్ 20 బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ 5 ఈజ్ ఈక్వల్ 4 వచ్చేసింది. సో y మైనస్ y బార్ చేస్తే స్మాల్ y వస్తుంది. y వాల్యూస్ 2, స్మాల్ y బార్ అంటే 4, 2 మైనస్ 4 మైనస్ 2 మైనస్ 1, 1, 0, 2 స్మాల్ y వాల్యూస్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనకి y స్క్వేర్ వాల్యూస్ రావాలి. 2 ఇంటూ 2 4, 1, 1, 0, 4 y స్క్వేర్ వాల్యూస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై, స్మాల్ ఎక్స్ ఇంటూ స్మాల్ వై. స్మాల్ ఎక్స్ వాల్యూస్ 2, ఈ వాల్యూస్. స్మాల్ వై వాల్యూస్ ఇవి. ఇప్పుడు 2 ఇంటూ 2 4. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ -2 ఉంది కాబట్టి -2 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసేసరికి 4 అవుతుంది, +4. ఇక్కడ -1 నుండి ఇక్కడ +1 ఉంటే మైనస్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 1 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 2 ఇంటూ 2 4. ఇప్పుడు మొత్తం టోటల్ చేయాలి. ఇప్పుడు మనకి టోటల్ వాల్యూస్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనకి bxy byx కావాలి. సో bxy is equal to b summation xy by summation x square is equal to summation xy 9, summation x square so 10 is equal to 0.9. మనకి ఇప్పుడు bxy వచ్చింది. సో byx వాల్యూస్ కూడా కావాలి. byx is equal to ఇక్కడ y వచ్చింది కాబట్టి bxy is equal to summation y square is equal to summation xy అంటే 9, y square అంటే 10 is equal to 0.9. సో ఇప్పుడు
ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్ వాల్యూస్ కావాలి మనకి. ఎక్స్ ఆన్ వై, ఎక్స్ ఆన్ వై అంటే దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్ వై, వై మైనస్ వై బార్. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ వాల్యూస్ ఏంటి? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ బార్ అని అంటే ఇది తీసుకోవాలి 3 ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్వై. బిఎక్స్వై అంటే ఇక్కడ మల్టిప్లై చేసింది కాదు, బిఎక్స్వై ఇక్కడ కనుక్కున్నాం కదా 0.9. నెక్స్ట్ వై మైనస్ వై బార్, వై బార్ అని అంటే ఇది 4. ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0.9 ఇంటూ వై మైనస్ 0.9 ఇంటూ 4, 3.6. ఎక్స్ ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఎక్స్ మైనస్, సో ఇటు వచ్చేసరికి ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.9 వై మైనస్ 3.6 ప్లస్ 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.9 వై మైనస్ 0.6 ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ ఇలానే వై వాల్యూస్, వై ఆన్ ఎక్స్, ఇక్కడ వై కాబట్టి వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు బి వై ఎక్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్ 4 ఈజ్ ఈక్వల్ టు BYX 0.9, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 3, వై మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0.9 ఇంటూ ఎక్స్, 0.9 ఇంటూ 3 మైనస్ 2.7. ఇక్కడ మైనస్ వచ్చేసింది కాబట్టి ఈ మైనస్ ఇటు వచ్చేస్తుంది ప్లస్. వై ఈజ్ ఈక్వల్ టు 0.9 ఇంటూ మైనస్ 2.7 ప్లస్ 4. y ఈజ్ ఈక్వల్ 0.9x ప్లస్ 1.3. ఇది ఆన్సర్ వచ్చేసి ఇది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను.